పుట్టుకతో వచ్చినది ఏదైతే వినికిడి లాస్ ఉందో అది జనరలీ ఏంటంటే అండి కంజెనిటల్ హియరింగ్ లాస్ అంటారు. అది మనకి జనరలీ అది కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. ఇది మళ్ళీ తర్వాత వస్తుందా హియరింగ్ అంటే డెఫినెట్గా ట్రీట్మెంట్ తోటి వస్తుంది. దానంతకు అది సడన్గా అది పోయి దానంతకు అది మళ్ళీ చెవుడు మంచిగా వినిపించేది అట్లా అవ్వదండి. కంజెనిటల్ హియరింగ్ లాసెస్లో జనరలీ ఏమిటంటే మన చెవులో 3 భాగాలు ఉంటాయి. ఒకటి బయట భాగం, ఒకటి మధ్యలో భాగం, ఒకటి లోపల భాగం. ఆ లోపల భాగంలో మేము కాక్లియా అంటాం. ఆ కాక్లియాలో డిఫెక్ట్ ఉండడం వల్ల మనకి హియరింగ్ లాస్ వస్తుంది. ఆ కాక్లియా డిఫెక్ట్ ఉంటే మనం సర్జరీ ద్వారా అయినా మనం సరిగ్గా చేసుకోవచ్చు. సర్జరీకి ఇంకా బాబు రెడీగా లేడంటే మనం మెషిన్లు పెట్టి ఆ వినికిడి నర్వ్ పూర్తిగా పాడవకుండా చూసుకోవచ్చు. లేదు వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఏదైనా వచ్చింది ప్రాబ్లం అంటే మనం అకార్డింగ్గా ట్రీట్మెంట్ చేస్తూ ఉండొచ్చు అనమాట. వేరే కూడా బోల్డ్ అన్ని కారణాలు ఉంటాయి పుట్టుకతోటి వినికిడి సరిగ్గా ఉండకపోవడం. అది ఇన్ఫెక్షన్ అవ్వచ్చు మదర్లో, ఆర్ బేబీకి ఇన్ఫెక్షన్ అవ్వచ్చు పుట్టగానే, ఆర్ బేసికలీ అది డెవలప్మెంట్ సరిగ్గా అవ్వకపోవచ్చు. ఒక్కొక్క కారణం డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఆ కారణాలను బట్టి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మనకి వినికిడి కానీ దానంతకది వినికిడి మళ్ళీ అవడం సాధారణంగా అవ్వదండి.